యోహాను మార్గం సిద్ధపరచడం గురించి మనం చూసినట్లయితే యేసుక్రీస్తుకు ముందుగా యోహాను మార్గం సిద్ధపరుస్తారు అని ఉంది. ఇంకా దానికి మనం చూసినట్లయితే లూకా 3:1-18 మనం చూసినట్లయితే, తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరియకు త్రికోనీతి దేశములకును అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లూసానియు అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చెను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిసం పొందవలెనని యోర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచూ ఉండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగింది. సో ఆ ప్రవచనాన్ని బట్టి ఇది జరిగిందనమాట. యోహాను ముందుగా దారి సిద్ధపరచడం దాని గురించి. అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి. అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు మొదలుపెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడనని చెప్పాను. అలా వాక్యం ప్రకటిస్తూ అందరికీ బుద్ధి చెప్తూ అందరికీ వాక్యం ప్రకటిస్తూ ఆయన ఉన్నారన్నమాట. సుంకరులను అందుకు 10వ వచనం చూసినట్లయితే, అందుకు జనులు, అలాగైతే మేమేం చేయవలనని అతన్ని అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీయూ లేనివానికి ఇయ్యవలెను, ఆహారం గలవాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పెను. సుంకరులను బాప్తిసం పొందవచ్చి, బోధకుడా, మేమేం చేయవలనని అతన్ని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. సైనికులను మేమేం చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధపెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతముతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పెను. అలాగా ఆయన అందరికీ ఏది మంచిది, ఎలా చేయాలి అని చెప్పి బాప్తిసమిస్తూ వారికి బుద్ధి చెప్తూ ఉన్నారనమాట. మనం 15వ వచనం నుంచి కూడా చూసినట్లయితే, ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండునేమో అని అందరినీ యోహాను గురించి తమ హృదయంలో ఆలోచించుండగా, ఈయనే యేసుక్రీస్తేమో అని చెప్పేసి అనుకుంటే, అప్పుడు ఆయన వాళ్ళకి ఏమని సమాధానం చెప్పారంటే, యోహాను అను నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకును నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేతిలోనున్నది. ఆయన కళ్ళెమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని అందరితో చెప్పెను. ఇదియూ గాక అతడు ఇంకనూ చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించు ఉండెను. వాళ్ళందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన సువార్త ప్రకటిస్తూ బాప్తిసం ఇస్తూ ఉన్నారనమాట. మనం యోహాను మార్గం సిద్ధపరచడం గురించి మరికొన్ని వచనాలు బైబిల్లో చూసినట్లయితే, మత్తయి 3:1-18 దాకా, మార్కు 1:1-8 దాకా కూడా మనం చూడొచ్చు అనమాట. వాక్యం విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.